చేయాలన్నటువంటి ఉత్సాహం ఉంది. అలాగే వారందరికీ కూడా మీరు ఒకసారి ప్రోత్సహించాలి. సేవాదళ సభ్యులందరినీ వాళ్ళు ఏ కార్యక్రమం కూడా పెట్టినా కూడా మా రమణమూర్తి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇలా పిలిచి అడగగానే ఏది కూడా వద్దంటే మనకి ఎందుకండి తలనొప్పి ఇటువంటివన్నీ చేయడం ఎందుకు అని ఎప్పుడు కూడా వాళ్ళు అవ్వలేదు. ఎప్పుడు కూడా చేస్తామంటే ఇంకా ఉత్సాహంగా వాళ్ళే మంచి మంచి ఐడియాలు ఇచ్చి ఇంకా ఈ రకంగా చేస్తే బాగుంటుంది, నలుగురు వస్తారు, ఇంకా కళగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా సేవాదళంలో చేరినటువంటి సభ్యులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఉగాది నుంచి కూడా వారు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని మరొకసారి అందరి తరఫున కోరుకుంటున్నాం. అలాగే మనకి ఈ ఉగాది ఉత్సవాలయ్యే ఇందాక ప్రకటించడం జరిగింది. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా యాగం అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో ఇది అయిపోగానే 19వ తారీఖు నుంచి మన దేవాలయ బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. 19వ తారీఖు మనకి శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 5 రోజులు అష్టమ వార్షికోత్సవాలు. అంటే 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. మన యొక్క దేవాలయం నిర్మించుకుని 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంటాయి. ఈ 5 రోజులు కూడా